వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్కు ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు తెల్లవారుజాము నుంచి ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఈడీ టీమ్స్ మెరుపు దాడులకు దిగాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈడీ అధికారుల బృందం హైదరాబాద్, విశాఖపట్నంలోని 5 విభిన్న ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. మల్లా విజయప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలు, డిపాజిట్ల సేకరణలో అక్రమాలకు పాల్పడారనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. డిపాజిటర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించి నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలున్నాయి. దాదాపు 3,000 కోట్ల విలువైన మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. విజయప్రసాద్ నివాసాలతో పాటు కంపెనీ కార్యాలయాల్లోని కీలక పత్రాలు, బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కులు, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ ఇంటి మీద ఆల్రెడీ ఈడీ దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం నేను అక్కడ ఉన్నాను. అయితే గతంలో ఈయన మీద చాలా కేసులు అయితే మాత్రం నమోదయ్యి ఉన్నాయి. హైదరాబాద్, విశాఖలో పలు చోట్ల ఒకేసారి సోదాలు చేస్తున్నట్లుగా బీహార్కు చెందిన ఈడీ బృందం ఇప్పటికే ఇక్కడికి విశాఖ చేరుకుంది. 3,000 కోట్లకు పైగా చిట్ ఫండ్స్ కుంభకోణాల్లో సోదాలు జరుపుతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. మల్లా విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గతంలో శాసనసభ్యులుగా కూడా ఆయన విశాఖ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గా పలు అవకతవకలకి పాల్పడినట్లుగా కూడా ఈ కేసులో ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉంది. గతంలో వెల్ఫేర్ కంపెనీ నుంచి ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీస్ అలాగే ఇతర వ్యాపార సముదాయాలని ఇక్కడ ఆయన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అనేక అవకతవకలకి పాల్పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పలు కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. అటు ఒడిశా గవర్నమెంట్స్ అలాగే మిగతా కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసులకి సంబంధించి చాలా గత కొంతకాలం నుంచి కూడా ఆయన కేసుల్లో ఆయన తిరుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు బీహార్కి చెందిన ఈడీ సోదాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా ఇక్కడ విశాఖకి చేరుకున్నారు. ఇక్కడ కాసేపటి క్రితం వరకు కూడా ఈడీ సోదాలు నిర్వహించారు. అలాగే విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపుగా 3,000 కోట్లకు పైబడి చిట్ ఫండ్స్ కంపెనీస్ ద్వారా ఆయన ఐపీ పెట్టినట్లుగా తెలుస్తుంది. పలువురు ఫిర్యాదుల మేరకు ఇప్పటికే కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇటు విశాఖలో ఆయనకున్న ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది గతంలో బ్యాంకుల నుంచి. అయినప్పటికీ కూడా ఇంకా పలు కేసుల్లో ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి ఈడీ బృందాలు ఈరోజు వచ్చి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని, విశాఖపట్నంలోని ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంత రాజకీయంగా కూడా కలకలం రేగింది. ఎందుకనంటే ఆయన ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్స్ లో మరోసారి పోటీ చేయాలన్న ఆలోచనతో ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సోదాలనేవి రాజకీయంగా కొంత దుమారాన్ని రేపాయనే చెప్పాలి. ఇటు కూటమి సర్కార్ నుంచి కానీ, అటు వైసీపీ సర్కార్ నుంచి కానీ అందరూ కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు విశాఖపట్నంలో. ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకి తావు తీస్తుంది అన్నది ప్రస్తుతం ఒక చర్చ అయితే మాత్రం నడుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా మల్లా విజయప్రసాద్ ఈ కేసుల నేపథ్యంలో ఆయన విశాఖపట్నంలో కూడా ఉండటం లేదు. ఇతర ప్రాంతాల్లో ఆయన తిరుగుతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఇటీవల కేసుల నుంచి కొంత ఉపశమనం పొంది ఆయన విశాఖ చేరుకున్నారు. గత కొంతకాలం నుంచి కూడా విశాఖలో దాదాపుగా వైసీపీ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ రోజు మళ్ళీ జరుగుతున్న ఈడీ సోదాలతో ఒక్కసారిగా విశాఖపట్నంలో రాజకీయ చర్చకి తెరలేపినట్లుగా అయింది. మొత్తానికి చూసుకుంటే కనుక మల్లా విజయప్రసాద్ ఈడీ సోదాల విషయంతో ఒక్కసారిగా మళ్ళీ పొలిటికల్ గా విశాఖపట్నంలో చర్చ నడుస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.